చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10-11. నీ దేవుడిని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములను, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇక్కడ చెబుతున్నాడు దేవుని ప్రజలకు. దేవునికి వాక్యంలో చూస్తే చాలా చక్కటి మాటలండి. 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం. అవును, వారికి వాగ్దానం చేశాడు. అందుకే వాగ్దానం చేస్తే బైబిల్ నుంచి ప్రతిరోజు కూడా వాగ్దానం చూడాలా. ఇయర్లీ కాదు, ఇయర్లీ వన్స్ కాదు, ఎవ్రీ డే వాక్యము చదివినప్పుడల్లా ఆయన స్వరములో నుంచి, ఆయన ఆత్మలో నుంచి డ్రీమ్ ఆర్ విజన్ మరి లేదా ఆ స్వరములోంచి, ఆ ఆత్మ స్వరములోంచి ఒక వాగ్దానం పొందాలా, వాగ్దానాన్ని వినాలా. అప్పుడు నీ జీవితం బలముగా ముందుకు సాగలదు, ధైర్యముగా ముందుకెళ్ళగలవు. దేవునికి వాక్యం అంటుంది, నీ దేవుడిని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెడతాడు. ఏదైతే ప్రామిస్ చేశాడో దాంట్లోకి ప్రవేశపెడతాని దేవుడు వాగ్దానం చేశాడు. దాంట్లో ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములంట. ప్రతి చోట కూడా ఏంటంటే మంచి దేశం, మంచి పురములంట. దేవునికి వాక్యం. నువ్వు కట్టనివంట, కట్టని వాటిని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకిచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి నొందిన తర్వాత పొందినప్పుడు దేవునికి వాక్యం అంటుంది, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించనని యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. చాలా కన్నీరు విడుస్తాం, ప్రార్థిస్తాం. ప్రభా, పిల్లలైతే ఇలాగా, ఉద్యోగం దొరికితే ఇలాగా ప్రభా, నాకు ఈ మేలు చేస్తే ఇలాగా, ఈ అప్పు తీరితే ఇలాగా ప్రభా. అది జరిగిన తర్వాత మన జీవితంలో కృతజ్ఞత ఉండదండి. దేవుని మర్చిపోతా ఉంటాం. అందుకే దాసుల గృహంలోంచి నేను తీసుకొచ్చా, బానిసత్వంలోంచి, ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లోంచి తీసుకొచ్చాం. అంటే 25 నీ జీవితం ఎంతో వేదనకరమై ఉండొచ్చు. అయితే విశాలమైన దేశంలోకి వారిని నడిపించినట్లుగా మరి దేవుడు తన మంచి వాగ్దానములోకి నేను తీసుకొస్తున్నాడు. మంచిలోకి ప్రవేశపెడతాడంట. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడాలంట. అవును, ప్రభుని మరవద్దండి. ఆ ప్రభుని స్తుతించాలా, అనుదినం ఆరాధించాలా, సేవించాలా. దేవుని కొరకే రోషముగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలా. అవును, నీవు నీ కుటుంబం దేవుడి చేత దీవించబడుగాక. నీ సమస్యలు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. ప్రతి దారిద్ర్యం యేసు నామములో వెళ్ళిపోనుగాక. ఆ మంచి దేశం మీద దేవుని కన్నులున్నాయి. అవును, అది లక్ష్యపెట్టు దేశం అంట. అక్కడ కరువు ఉండదంట, లోపం ఉండదంట. దేవునికి వాక్యం అంటుంది, అక్కడ నువ్వు తింటామంట, అది వర్ష జలమిచ్చునంట. మరి దీవారాత్రములు ప్రభు యొక్క కన్నులు దాని మీద ఉన్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. నిజమే పిల్లరా, ఇక్కడ అంటున్నాడు జాగ్రత్త పడాలా. దేనికి తెలుసా? నిన్ను రప్పించిన యెహోవాను ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో. నువ్వు త్రవ్వకపోయినా, నువ్వు బావులను త్రవ్వకపోయినా, నువ్వు నాటకపోయినా, నీకు ఇచ్చిన తర్వాత తిని తృప్తి పొంది నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు కష్టపడకపోయినా నువ్వు నీ జీవితంలో ఇది ఇస్తున్నాడని చెబుతున్నట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. నువ్వు కట్టని గొప్పవాగు మంచి పురములు, నువ్వు కట్టలేదు వాటిని, నీ కట్టని వాటిని నేను ఇస్తున్నాను. ఎటువంటిది సార్? నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములంట. ఎంత అద్భుతమైన కార్యం అండి. అందులోకి ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులు, దేవునికి తిరుగుబాటు చేయువారు అనేక మార్లు దేవుని మాట విననులని ప్రజల్ని ప్రవేశపెట్టాలని ఎంత ఆశపడుతున్నాడండి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో తన మంచిని బట్టి, తన ప్రేమని బట్టి, తన కుమారుని నీకు ఇవ్వటమే కాదు, మరి ప్రభు తన రక్తాన్ని కార్చటమే కాదు, ప్రాణం ఇవ్వటమే కాదు, మరణించి తిరిగి లేచిన యేసయ్య నీకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. మంచిలోకి నువ్వు ప్రవేశిస్తావంట. కనుక నీ ధైర్యం ఏమాత్రం కూడా విడిచిపెట్టవద్దు, నిరాశపడద్దు, కృంగిపోద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోద్దు, అధైర్యపడవద్దు. ఇంకో విధంగా చెప్పాలంటే
బలహీనం కాక ఇంకా నువ్వు స్ట్రెంగ్త్ అయి ప్రార్థనలో ముందుకు సాగాల. ఇదే ద్వితోపదేశ కాండం. దేవుని యొక్క వాక్యములు గనక చూస్తే మరి 11వ అధ్యాయము, ద్వితోపదేశ కాండం 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నా. యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెల దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు గైకొనలా. మీకు దీర్ఘాయుష్షు కావాలంటే ఈ ఆజ్ఞలు, ఈ విధులు మీరేం చేయాలంటే గైకొనాలని ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మనలో చెప్తున్నాడు, ఈ పితరులకు ప్రమాణం చేసిన, అనగా పాలు తేనెల దేశం అంట. ఎంత అద్భుతమైన కార్యం! ఆ దేశంలో మీరు ఎలాగ ఉండాలి తెలుసా? ఆ దేశం ఎటువంటి దశ? పాలు తేనెల దేశం. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనలా. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఒక డిఫరెంట్, అది చాలా మంచిది. ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టునట్లు నీ కాళ్ళతో చేనులకు నీరు కట్టితివి. అక్కడ నువ్వు అలా చేసావు, కానీ ఇక్కడ అలా చేయవంట. నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి ఐగుప్తులో. అయితే ఇక్కడ అట్లా కాదు. మీరు నది దాటి స్వాధీన పరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. ఎంత అద్భుతమైన కార్యం! అది ఆకాశ జలవర్షము త్రాగునంట. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఎంత అద్భుతమైన కార్యం! ఈ సంవత్సరం ప్రభు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని లక్ష్యపెట్టునుగాక, దృష్టించునుగాక. ఎందుకంటే ప్రవేశపెట్టి లక్ష్యముంచుతున్నాడు. ఇక్కడ నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునట. ఏ దేశంలోకి వారిని ప్రవేశపెట్టాడో వారి మీద మరి దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉన్నాయంట. ఈ సంవత్సరం నీ మీద, నీ ఇంటి వారి మీద, నీ పిల్లల మీద దేవుని కన్నులుండును గాక, దేవుని లక్ష్యముండును గాక. అక్కడ కరువు అనేది లేదంట. ఆకాశ వర్ష జలం త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఎంత అద్భుతమైన కార్యం అండి! లైవ్ చూస్తున్న మీ జీవితములో మరలా అంటున్నా, ప్రతి మంచి ప్రామిస్ లోకి ప్రవేశించదు గాక, ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఈ యొక్క జనవరిలో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నీ ఆశ యేసు నామములో భంగము కానేరక ఉండును గాక. ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి బలహీనత క్రీస్తు యేసు నామములో తీసివేయబడును గాక. ఈ ఎక్స్ట్రా టైం ఇది, ఈ 26 అనేది ఇది కూడా వేగవంతంగా జరిగిపోతూ ఉంది. కాబట్టి సమయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు మనం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించాలా. ఇంకా ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలా. దేవునికి వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక చూస్తే, వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది, పాలు తేనెలు ప్రవహించినది సకల దేశమునకు ఆభరణమైనదినైనా దేశంలోనికి తోడుకొని పోయేదని చెప్పిన కాలమునని నేను ప్రమాణం చేసేది. ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది, పాలు తేనెలు ప్రవహించినది. దేవుడు విచారించి దేశంలో తీసుకొస్తున్నాడు. సకల దేశాలకు ఆభరణమైనది నైనా దేశంలోనికి తోడుకొని పోతాడంట. ఎంత అద్భుతం! దేవునికి వాక్యం తోడుకొని వెళ్తున్నాడు. దేనికి తెలుసా? సకల దేశాలకు ఈ దేశం ఆభరణముగా ఉంటుందంట. దేవుడు నిన్ను అలాగూ చేయనుగాక, ఆభరణముగా చేయనుగాక. సకల దేశాలకు ఈ యొక్క పాలు తేనెల దేశం ఎలాగుందంటే సకల చుట్టూన్న దేశాలన్నిటికీ ఇది ఆభరణముగా ఉందంట. ఎంత అద్భుతమైన కార్యం అండి! సకల దేశాలకు ఆభరణమునై నదినైనా దేశంలోకి తోడుకొని పోయేదని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేస్తాను. అంటే ఆ దేశంలోకి మీరు ఏం చేస్తారంటే వారిని తోడుకొని వెళ్తున్నట్ట. ప్రతి మంచిలోకి ప్రభు నిన్ను తోడుకొని వెళ్ళను గాక. ప్రతి కీడు తప్పించబడదు గాక. ప్రతి కీడు నుంచి నిన్ను నీ పిల్లల్ని తప్పించును గాక. దేవుని దూతలు అలాగా నిత్యము నీ చుట్టూ ఉండును గాక. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక వెనుక వాటిని మర్చిపో.
గత జీవితాన్ని వదిలిపెట్టు. పాప బలహీనతలు తీసివేసే ప్రియులారా, వాటన్నిటి వదులుకొని ముందుకు సాగాల, ముందుకెళ్ళాలా. ముందుకు మంచి గతి ఉంది, ముందుకు గుడ్ లైఫ్ ఉందంట, మంచి భవిష్యత్తు ఉందంట. మంచిలోకి ప్రవేశపెడతాని పితరులతో ప్రమాణము చేసి దేవుడు మన మంచిలోకి ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. అవును, ఈ యొక్క లైవ్ ద్వారా నీ జీవితంలో కూడా మంచిలోకి ప్రవేశపెడుతున్నాడు ప్రభు. ఈ సంవత్సరం అంతా ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఏ కొరత ఉండదంట, ఏ లోపం ఉండదంట. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే మోషేతో నిర్గమకాండ 33:19 చూస్తే దేవుని యొక్క వాక్యం, నా మంచితనమంతా ఈ సంవత్సరం అంతా నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి, నీ చేతి పనులలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగములో, నువ్వు చేస్తున్న దాంట్లో, నీ మినిస్ట్రీలో, నీ వ్యక్తిగత జీవితములో, నీ ఆరోగ్యములో తన మంచితనమంతా కూడా దేవుడు కనపరచునుగాక. మంచితనమంతా నిజం 33లో మీరు గనక 19 గనక చూస్తే, నా మంచితనమంతా నీ కనపరుస్తానని మోషేతో చెబుతున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుని మంచితనం రుచి చూచుదుగాక, మంచి వాగ్దానములోకి ప్రవేశించదుగాక. అవును, మంచిలోకి ప్రవేశించదుగాక. ఏదైతే ప్రామిస్ చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలకు, మరి తోడుకొని వెళ్తున్నాడు. ఆ దేశం ఎలాగుందంటే ఆభరణకరమైందంట. అవును, ప్రభు నిన్ను అలాగా అన్ని విషయాల్లో కూడా లేవనెత్తునుగాక. అది దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండము గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంటుంది పిల్లలారా, 6వ అధ్యాయము 10, 10, 11, 12 చదువుతున్నా. నీ దేవుడిని యెహోవా నీ పితరులతో అబ్రహాం ఇస్సాకులతో ప్రమాణ చేసిన దేశములో నేను ప్రవేశపెట్టి దీంట్లో కొంచెం ముందుకెళ్దామండి. 19వ వచనం చదువుతున్నా. ఇది అధ్యాయము 19వ వచనం, 19th వర్డ్స్. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలా. ఈ సంవత్సరం అదే మనం చేయాల్సింది. దేవుని దృష్టికి ఎలాగుండాలంటే ఉత్తమమైనది, యథార్థమైనది చేయాలంట. అవును, ఉత్తమమైంది, యథార్థమైంది అంటే మంచి మనసుతో కాలేబు అలా చేశాడు కనుక ప్రవేశపెట్టాడు. మనం కూడా మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ప్రభు దృష్టికి, మళ్ళా చదువుతున్నాను వినడానికి ప్రయత్నించాల. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలోకి నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి ఎలాగుండాలంటే, దేవుని దృష్టికి, యేసు ప్రభు దృష్టికి ఎలాగుండాలంటే యథార్థమైనది, ఉత్తమమైంది చేయాలంట. అవును, దేవునికి ఇష్టమైంది చేయాలా, ఉత్తమమైంది, బెస్ట్ చేయడానికి ప్రయత్నించాలా, గుడ్ థింగ్స్ చేయడానికి ప్రయత్నించాలా. నీ పడక, నడక, నీ విధానం, నీ జీవితం అలా ఉత్తమమైంది యెహోవా దృష్టికి చేసిన వారు ఎందరో ఉంటున్నారు. యేసబల చేశాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. ఎంతో అవకాశం ఉంది కానీ దూరంగా పారిపోయిన కారణాన్ని బట్టి లిఫ్టప్ అవుతున్నాడు. ఫరో తర్వాత ఫరోగా యేసోబుని చేసినట్లుగా, దేశమంతటికి ఆహారం పంచిపెట్టినట్లుగా, అన్నదమ్ములందరికీ ఆహారం ఇచ్చినట్లుగా, వారి యొక్క దేశంలో కరువు తీర్చడానికి డ్రీమ్ ఏదైతుందో దాన్ని చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసినట్లుగా, దేవుని ఆత్మ ద్వారా తెలియజేసినట్లుగా ఫరో తర్వాత ఫరోగా మార్చబడడానికి కారణం ఏంటంటే, అంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టికి యథార్థంగా, ఉత్తమంగా చేశాడు గనుక మంచిలోకి ప్రవేశపెట్టబడ్డాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ స్పిరిచువల్ లైఫ్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, అలాగే నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఉన్నతపరచాలని కోరుకుంటున్నాడు, శక్తివంతంగా మార్చాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. దెయ్యాలు వెళ్ళగొట్టగలడు. ఆయన నామములో దెయ్యములను వెళ్ళగొట్టదరంట. అవును, యేసు నామములో చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థపరచబడతారు. ఈ రాత్రికాలములో ఈ వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో ప్రతి మంచిలోకి నువ్వు ప్రవేశించదు కాక. అవును, నీవు యెహోవా దృష్టికి యథార్థమైంది. అవును, దానియేలు యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టికి. అందుకే ముగ్గురులో ముఖ్యుడంట దానియేలు అంట. దేవుని జ్ఞానము, తెలివి, వివేచన, మరి మర్మ జ్ఞానము కలిగిన వాడు, ఉత్తమమైనది దేవుని దృష్టికి చేశాడు గనక అన్ని ఉన్నతంగా లేపుతున్నాడు, మంచిలోకి ప్రవేశపెడుతున్నాడు. అలాగా బైబిల్లో చూస్తే అందరు ఉన్నారు. ఎస్తేరు అలాగే ఉంది.
ఋతు అలాగే ఉంది. మరి దేవునికి వాక్యంలో చూస్తే యేసోబు అలాగే ఉన్నాడు. ఈరోజు నీ జీవితం కూడా గత సంవత్సరంలా కాకుండా 26 సంవత్సరాలు ఏమి తీర్మానం చేసుకున్న ప్రకారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే మంచిలోకి ప్రవేశిస్తామంట. ఇక్కడ చెబుతున్నాడు, నీవు యెహోవా దృష్టికి యథార్థమైంది ఉత్తమమైంది చేస్తే అవును అందులోకి నువ్వు మంచి దేశంలోకి ప్రవేశిస్తావంట. అలాగే ఈ యొక్క ప్రామిస్ లోకి నీవు కూడా ఎంటర్ కాబోతున్నావు. అవును, ఆయన మంచితనాన్ని బట్టి ప్రతి మంచిలోకి నువ్వు ప్రవేశించదు గాక. సంవత్సరం అంతా ప్రభు యొక్క కన్నులు నీ మీద ఉండదు గాక. నీకే లోపం ఉండక మరి నీ మీద దేవునిక దృష్టి ఉండను గాక. ఆకాశం అనే మంచి ధననిధి దేవుడి నీ కొరకు తెరచును గాక. ఈ సంవత్సరం అవును నీకు కరువు, నీ వ్యాధి, నీకు భయం, బలహీనత, ఆకస్మికమైన మరి కలవరాలు ఎటువంటివి నీ జీవితంలో లేకుండా ఈ దినములన్నీ కూడా నువ్వు ఉత్సహించి సంతోషించుదువుగాక. ప్రభు తన జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని నీకు సమృద్ధిగా ఇచ్చి నీ జీవితాన్ని అంతా కూడా కాపాడును గాక. ఒక్కసారి ఆలోచిస్తావా? అవును, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఆ మంచిలోకి ప్రవేశిస్తా అని చెప్పబడిన ఆ వాగ్దానంలోకి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రవేశింపచేయను గాక అని ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చును గాక. సమయం పోతుంది. ఈ ప్రభు కొరకు ఉత్తమమైన మంచి మనసు కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ఇచ్చును గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థిస్తున్నాండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లైవ్ ద్వారా మాతో మాట్లాడిన మంచి మాటలకై స్తోత్రాలు. కాలము గతించిపోతుంది, సమయం పొట్టువలే ఎగిరిపోతుందయ్యా. నాయన దినాలు అయ్యా చెడ్డ దినాలు ప్రభా, అజ్ఞానుల వలె కాక మా కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని మా అందరికీ దయచేయండి ప్రభా. ముఖ్యంగానైనా పాతది గతించిపోయింది, పాత స్వభావం మాలోంచి తీసివేయండి అయ్యా తండ్రి. నాయన మీ నామములో తండ్రి పాతదైన పులిపిండిని తీసి పారవేసి కొత్త ముద్ద అవుటకై పాతదాన్ని తీసి పారేయమన్నావు నాయన. పాతది తొలగిపోనుగాక, నూతనమైన మనసు, నూతనమైన జీవితాన్ని ఇవ్వండి. ఈ 26 నైనా 26 ప్రవచనాత్మకమైన వాగ్దానములు నాతో మాతో చేసిన ఆ మంచి మాటల్లో మన్నిట్లో కూడా నెరవేర్చుకునే కృప దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. రోగులు స్వస్థపరచబడును గాక, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక. వారి చేతి పనులు, వారి వ్యాపారాలు ప్లస్ అవును గాక. వారి మినిస్ట్రీస్ యేసు క్రీస్తు నామములో దీవించబడును గాక. వారి సంతానం ఆశీర్వదించబడును గాక. వారి చేయనదంతయు 100% సఫలమవును గాక. ఆ ప్రార్థనలన్నీ సఫలము చేయండి. మొరలన్నీ మీరు వినండి ప్రభా. ఏదైతే వాగ్దానం చేసావో మీ నామములో అయ్యా పితరులకు ఇచ్చిన వాగ్దానం ఎలాగ ఇశ్రాయేలు ప్రజలకు నెరవేర్చవునైనా క్రీస్తు యేసు ద్వారా ప్రతి వాగ్దానం అవును ఆమేనంది ప్రభా. మా జీవితంలో కూడా ప్రతి వాగ్దానంలోకి మేము ప్రవేశించినట్లుగా కృప, నిండైన కృప అందరి మీదకి విడుదల చేయమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండి, ఆమేన్. థాంక్ యూ అండి. లైవ్ చూస్తున్నాను మీకు ప్రత్యేకమైన వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అలా అంటున్నాను. మరి పాస్టర్ మోసెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాయి. బెత్లహేమ్ స్కూల్లో 9 o'clock to 11 o'clock మల్కాజ్గిరి, మల్కాజ్నగర్ దగ్గర స్కూల్లో డీటెయిల్ కావాలంటే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆరాధనలోకి మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభు సంవత్సరాంతం వరకు గాడ్ బ్లెస్ యు ఆల్.